నక్షత్ర యోగ కరణాలు 5 రేవంత్ రెడ్డి గారి దృష్టిలో వారి సునిశ్చిత ఆలోచనలో ఆచరణలో ఈ 5 ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజల అవసరాన్ని విశ్లేషిస్తారు, గట్టి సంకల్పం వహిస్తారు, అద్భుత ప్రణాళిక రచిస్తారు, ఆచరణలో పెడతారు, ఫలితాల్ని మదింపు చేస్తారు. మరి ప్రతి ఏటా ప్రగతి పండుగ నిర్వహించుకుంటోంది ప్రజాపాలనా ప్రభుత్వం. మనకు తెలుసు ఈ అద్భుతమైన సందర్భంలో విధాన నిర్ణయాల అదిగో గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఆనరబుల్ డిప్యూటీ సీఎం ఇతర పెద్దల చేతుల మీదుగా ఆవిష్కరించబడింది నూతన పంచాంగం. అన్ని వేళలా అందరికీ అన్ని విధాలా మంచి జరగాలన్నదే ప్రతి మంచి మనసు కోరుకునే ఒక భావం. ఇప్పుడు పంచాంగ పఠనం సనాతన ధర్మ సవ్యసాచి శృంగేరి పీఠ పండితులు బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు. ప్రకృతిలోనే కాదు ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త కాంతి తెచ్చే పండుగ ఉగాది. తెలుగువారి తొలి పండుగ ఉగాది. కృత త్రేతాది యుగాల్లో యుగాదిగా పిలువబడింది ఈ పండుగ. శ్రీరాముడు ఉగాది రోజునే రాజ్యాధికారాన్ని స్వీకరించాడన్నది ఐతిహ్యం. అలాగే ధర్మరాజు పట్టాభిషిక్తుడైంది ఈ పండుగ రోజేనట. కలియుగంలో శాలివాహన చక్రవర్తి ఉగాదించే రాజ్య పాలన ఆరంభించాడని చరిత్ర కథనం. పౌరమానం ప్రకారం ఉగాది జరుపుకుంటున్నారు ఎందరో. అందరికీ మరోమారు శుభాకాంక్షలతో ఇప్పుడు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి